మీరా? చూసారా, మీ ఇల్లు కనిపెట్టేశాను. ఇల్లు కనిపెట్టాలని వచ్చారా? ఇంకేమైనా కనిపెట్టాలని వచ్చారా? అదేమిటండి, ఎప్పుడు నన్ను అనుమానిస్తారు? నేను మీ ఫ్యాన్ తెలుసా? అవును, సీఎం కొడుక్కి మీకు ఏదో గొడవ జరిగిందని విన్నాను. అవును, జరిగింది. ఏ అర్జెంటుగా మీ పేపర్లో రాసేయాలా? నానా, ఒకప్పుడు హాజీ మస్తాన్తో యూసఫ్ పటేల్ గొడవ పడినప్పుడేగా మా పత్రికలకి మంచి గిరాకీ వచ్చింది. అలాగే మా గొడవలతో మీ పేపర్ పాపులారిటీ పెంచుకుంటానంటారు. మా మధ్య గొడవలు మా ఇద్దరి వ్యక్తిగతాలకి సంబంధించింది. అందరికీ తెలియడం ఐ డోంట్ లైక్ ఇట్. అది కాదండి, మేము మా పత్రికలు అమ్ముకోవాలి కదా. ప్లీజ్ గొడవకు సంబంధించిన విశేషాలు చెప్పండి. ఆ సీఎం కొడుకు గురించి ఎక్కువగా రాస్తాను. అయితే రాసుకోండి. వాతావరణం పొడిగా ఉంది. పల్లపు ప్రాంతాల్లో జల్లులు గాని ఉరుములతో కూడిన జల్లులు గాని పడవచ్చు. పగటి ఉష్ణోగ్రతలో మార్పు లేదు. రాత్రి చలి గురించి చెప్పలేము. ఇంతటితో వార్తలు సమాప్తం. మీరు చెప్పకపోయినా తెలుసుకుంటాను. మీరెంత తెలివిగా మాట్లాడినా సరే, జెంటిల్మెన్ గా చలామణి అయినా సరే, మీరొక భయంకరమైన స్మగ్లర్ అందరి దృష్టిలో. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ కాంప్లిమెంట్. సార్, మీకు లెటర్ వచ్చింది. చంద్రం, నువ్వు సూర్యం గొడవపడి విడిపోయారని అన్నయ్య చెప్పాడు. ఇది ఒకప్పుడు నేను కోరుకున్నదే అయినా సూర్యం నీకేదైనా అపకారం చేస్తాడేమోనని ఇప్పుడు నాకు భయం వేస్తోంది. అందుకే నేను రమ్మన్నాను. నా మీదుండే అభిమానంతోనే రాశావు, కానీ నువ్వు నాకు రాసే మొదటి ఉత్తరం ఇలాగనే రాయడం లేదు. నువ్వు సూర్యం గొడవ పడ్డారని, నిన్నేదో చేయడానికి చూస్తున్నారని ఇక్కడ పోలీసులు కూడా చెప్పుకుంటున్నారు. అందుకే భయపడి రాశాను. చిచి, అటువంటిదేం లేదు. నేను అతను గొడవ పడలేదు. బిజినెస్ లో చిన్న మనస్పర్ధలు అంతే. ఇంకా నాకు ఆ బిజినెస్ కి సంబంధం లేదు. నిజంగా? అవును, నిజంగానే వాడి నుంచి తప్పుకోవడానికి వాడి న్యూసెన్సే కారణమైనా నువ్వు కోరుకున్న మనిషిగా మారడానికి ఇది అవకాశంగా తీసుకున్నాను. విడిపోయింది వాడి కోసం, మారింది నీ కోసం. ఇదిగో, మన పెళ్లి జరగబోయే రోజుకి నువ్వనుకున్నట్టు తలెత్తుకు బతికే మనిషిలా ఉంటాను. వస్తాను. ఇదిగో జాగ్రత్త. నేను నా వెనక లేకపోయినా మనసులో ఉన్నావులే, నాకేం కాదు. వస్తాను. ఏమ్మా, నీ హీరోతో అంతా మాట్లాడేసావా? బాబాయ్, చంద్రం పిచ్చివాడు కదా? కాదు, కరెక్ట్ గా నీకు తగినవాడు. నా విడుదల ఎప్పుడు? 25. 25? ఆ రోజు నువ్వు లీవ్ పెట్టకే